కూరగాయలు లేకుండా భోజనం చేయలేం. వాటి ధరలేమో మిన్నంటాయి. పోనీ ధర ఎక్కువైనా కొందామంటే అన్ని క్రిమిసంహారక రసాయనాలతో పండిన కూరగాయలే. వాటిని తిని రోగాలు కొని తెచ్చుకోవడం తప్ప మరొకటి లేదు. దానికి పరిష్కారం ఏంటని అడిగితే సేంద్రియ కూరగాయల సాగే అంటున్నారు వరంగల్కు చెందిన జీవన్ రెడ్డి. తన మేడపైనే సేంద్రియ కూరగాయల సాగు చేస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన గుడిపాటి జీవన్ రెడ్డికి చిన్ననాటి నుంచే వ్యవసాయమంటే మక్కువ. ఆంధ్ర బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన ఇంట్లోనే కూరగాయల సాగు చేపట్టాలనుకున్నాడు. దానిపై కొంతకాలం అధ్యయనం చేశాడు. తన ఇంటి మేడపైన ఉన్న 200 చదరపు గజాల స్థలంలోనే గతేడాది నుంచి కూరగాయలు పండిస్తున్నాడు. మొక్కలు మంచిగా పెరిగేందుకు పందిళ్లు వేయడం, క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పెట్టడం, వేసవిలో మొక్కలకు ఎండ తగలకుండా షెడ్ నిర్మాణం చేసుకోవడం, ఇలా చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఇంటి ఆవరణలోనే కూరగాయలను చక్కగా పండించుకోవచ్చని జీవన్ రెడ్డి చెబుతున్నాడు. ఈ యొక్క బిల్డింగ్స్ పైన గార్డెనింగ్ అన్నది చేసుకోవచ్చు. ఈ గార్డెనింగ్లో వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ మనము సాగు చేసుకోవచ్చు. ప్రతి చోట మనకు కావాల్సిన, మన ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ మనమే పండించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ రోజుల్లో అగ్రికల్చర్ ఆఫ్టర్ గ్రీన్ రివల్యూషన్ అనేది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అగ్రికల్చర్ అంతా కెమికల్స్ మయమైపోయినాయి. సాయిల్ అంతా పాడైపోతుంది. కెమికల్ ఎరువులు కానీ, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అన్నీ కెమికల్స్ తోటి నింపేస్తున్నారు. దాంతో మనం తినే ఆహారం అంతా విషమయమే అయిపోతుంది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా ఇది కూడా మనం వెజిటేబుల్స్ని ఇన్సెక్ట్ సైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా ఆర్గానిక్ కల్టివేషన్ తోటి, ఆర్గానిక్ సేద్యంతో మనం పండించుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సేంద్రియ కూరగాయల సాగు చేసి భూ పరిరక్షణకు తోడ్పడాలని జీవన్ రెడ్డి పిలుపునిస్తున్నారు.